నాకు వదినే అన్న. అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు పొద్దున్నే మా ఇంటికి వెళ్ళిండ్రు. మా ఇంటికి వెళ్ళిండ్రు ఆటో తీసుకొని బస్ స్టాప్ దగ్గర వెళ్ళిండ్రు. బస్సులో ఎక్కి పోయిండ్రు. వాళ్ళు లేచిండ్రో లేదో పోయేది ఉండే కదా హాస్పిటల్కు, వెళ్ళిండ్రో లేదా అని నేను ఫోన్ చేసిన. 2 సార్లు చేసిన, ఒక్కసారి ఎత్తలేరు. మళ్ళోసారి చేసిన, ఎత్తిండు. అమ్మ వికారాబాద్ కడ పోతున్నామే అని అన్నాడు. అదే లాస్ట్ మాట. 5:54 ఎంత అయింది ఆ టైంలో చేసిన. అప్పుడు వికారాబాద్ కడ వెళ్తున్నామని చెప్పిండు. చెప్పారు వెళ్ళేటప్పుడు రాత్రికి మొత్తం మాట్లాడినాము. 2 భార్య భర్తలు కుర్చేసుకొని కూర్చున్నాడు మా అన్న. మా వదిన మంచం మీద కూర్చున్నది. ఎవరు వాళ్ళు కూలి పని మీద కూలి పని. ఆమెకు పానం బాగాలేనందుకు ఈమె చదువు ఆపేసిండ్రు. ఆమె కూలి చేసి వాళ్ళకి నడిపింది మేడం. ఆమె ఇక భర్త అయితే ఎంట కావాలి కదా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆమెకు చెప్పండి చూపించిండ్రు. వెళ్ళిండ్రు మేడం. రాత్రికి అయితే కలిసే మాట్లాడినాము, నవ్వుకున్నాము. 2 ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు, మేము మంచం మీద కూర్చొని అట్లా ఆ శుద్ధి ఈ శుద్ధి మాట్లాడుకొని మంచిగా నవ్వుకుని ఉన్నారు మేడం. చాలా వాళ్ళది ఘోరము. ఆ పిల్లల పరిస్థితులు ఏం కావాలి, వీళ్ళు ఆడికి వచ్చేది మేడం. ఎప్పటికీ ఆయన ఈసారి రాలేరు మేడం. ఎప్పుడు వస్తుండ్రు. వాళ్ళ అమ్మ వచ్చిందంటే తిమ్మేపల్లికి ఎక్కువ వస్తుండ్రు మేడం. వచ్చిపోతుండ్రి, తిమ్మేపల్లికి వచ్చి చూసిపోతుండ్రు. ఈమెనే రాలేదు ఈసారి రమ్మని అంటే కూడా ఇక స్నానం, వాళ్ళ అమ్మ స్నానం చేసేటప్పుడు ఈమె మాట్లాడింది మేడం. అత్తమ్మకి అడిగి గోళీలు వేసుకోమ్మా, నువ్వు అట్లనే వేసుకోకని ఈమెకు చెప్పింది వాళ్ళమ్మ. ఈమె మాట్లాడింది పొద్దున్న పూట.